నీకు కూడా అదే చెప్తున్నాను, నన్ను వెంబడించే బిడ్డలారా, ఎన్నాళ్ళు బతికుంటామో తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. మనమేమన్నా ఐరన్ బాడీ వేసుకొని పుట్టామా? ఏమయ్యా, అన్ని మెత్తటి అవయవాలు, ఏ ఒక్కటి బుస్ అన్నా మొత్తం మన టోటల్ చాప్టర్ క్లోజ్. పెద్ద పెద్ద అవయవాలు దెబ్బతినాల్సిన అవసరంలా, చిన్న గ్రంథి ఒకటి ఉంటుంది బాడీలో, అది ఒకటి పోయిందంటే అవుట్. చెబుతున్నానండి, ఎవడు ఎంతకాలం బతుకుతామో తెలియదు. అరే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, నేడు అనే సమయం ఉండగానే 4 ఆత్మల్ని చెట్టు 4 కాయలు కాసినట్టు కాయాలి. ఫలించొద్దు. అరే, అవతల వాళ్ళు ఆవుతున్న జీవితాలే పణంగా పెట్టి భక్తులతో కలిసి సేవ చేసి ఆత్మల రక్షణ కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత వాడబడ్డారు, ఎన్ని జీవితాలు కట్టారు, ఎంతమంది సేవకుల్ని లేపారు. ఆడపిల్లలు సండే స్కూల్ వీళ్ళు వెళ్ళి ఆ సమాజాల్లో తిరిగి పిల్లల్ని గ్యాదర్ చేసి సండే స్కూళ్ళు ప్రారంభం చేసేవాళ్ళు. వీళ్ళు వెళ్ళి రెగ్యులర్గా నడిపేవాళ్ళు ఆ సండే స్కూళ్ళు. చిన్నగా పిల్లలు వాక్యం నేర్చుకొని బలపడి చక్కగా చదివి వాళ్ళలో మంచి మంచి హోదాల్లో కొంతమంది వెళ్తే కొంతమంది వాళ్ళలో మిషనరీలు లేచారు. ఆ లేచిన మిషనరీలు హెబ్రోన్లోకి వచ్చి సేవకులు అయ్యారు. వాళ్ళు అనేక ప్రాంతాలకు వెళ్ళారు. ఇవన్నీ చేసింది ఎవరు? దీనికి మూలం ఎవరో? దేవుని జతపని వారు ఎవరో? మొదట భక్త సింగారు అయితే భక్త సింగారు ఉపదేశం పొందిన ఆడపిల్లలు మగపిల్లలు ఆ విధంగా వెళ్ళి కష్టపడి చేస్తే ఈరోజు చాలా సంఘాలు కట్టబడ్డాయి, నడిపించబడుతున్నాయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? రోషం తెచ్చుకుంటారని.